హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం నార్మల్గా ఇడ్లీ చేసుకోవాలి అనుకుంటే ఇడ్లీ రైస్తో కానీ ఇడ్లీ రవ్వతో కానీ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు మనం నార్మల్ రైస్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం 2 గ్లాసుల రైస్ తీసుకొని 1 గ్లాస్ మినపప్పు తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. శుభ్రంగా కడిగేసి నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే ఇడ్లీలు చాలా సాఫ్ట్గా దూదుల్లా ఉంటాయి. చూడండి, 3 అవర్స్ తర్వాత రైస్ నానిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా అందులోకి యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా బరకగా ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అంత సన్నగా మిక్సీ పట్టేసుకోవాలి. దీన్ని ఓవర్ నైట్ పులియబెట్టేసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి పిండి ఎంత బాగా పులిసిందో. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా చేస్తే ఇడ్లీ చాలా సాఫ్ట్గా దూదుల్లా ఉంటాయి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని యాడ్ చేసుకోవాలి. ఇట్లా మిగతా ప్లేట్స్ అన్నిట్లో కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ అందులో పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చూడండి, 15 మినిట్స్ తర్వాత మన ఇడ్లీ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా మన ఇడ్లీ రవ్వతో చేసినట్టే వచ్చింది. ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.